దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? చూడండి 128వ కీర్తన 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడతాడు. ఎవరండి? అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడతారు. వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరెందు భయభక్తులు కలిగిన వాళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏం చేయబడతారంట? ఆశీర్వదించబడతారు. అంటే మనం దీవించబడాలి అంటే కనుక ఎవరి ఆశీర్వాదం కావాలి? దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. దేవుడు మనం దీవించకపోతే మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కానీ అది దేవుడు దీవిస్తేనే అది మనకు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే మనిషి ఎంతైనా కష్టపడతాడు, ఎంతైనా ప్రయాసపడతాడు. చూడండి, నేను పుట్టిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నాను కానీ నా బతుకు ఇలాగే ఉందని అంటూ ఉంటారు కొంతమంది. నా జీవితం ఏం మారలేదండి, నా స్థితిగతులు ఇలాగే ఉన్నాయి, నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను అంటూ ఉంటాను. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ కష్టానికి ఎవరి కృప, ఎవరి కనికరం కావాలి? దేవుని యొక్క కనికరం, దేవుని దయ, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అలా ఉండాలి అంటే ఇది ఎనిమిదిలారా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి అబ్రహాం ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే అక్కడ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసులో సంతానం కలిగింది? 100 సంవత్సరాలు వచ్చాక సంతానం కలిగింది. వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 100 సంవత్సరాలలో కంటే ముందు అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. ఏమని? నీకు సంతానం లేదని నువ్వు బాధపడొద్దు, నీ భార్య గొడ్రాలే, అయినప్పటికీ కూడా నేను నిన్ను నీ భార్యను ఏం చేస్తాను? దీవిస్తాను, వారికి సంతానం నేను ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏ వయసులో మాట్లాడాడు? 75 సంవత్సరాలు. అయితే ఈయన మాట్లాడిన 25 సంవత్సరాల దాకా వీళ్ళకి పిల్లలే. అంటే 75 + 25 ఎంత? 100 వచ్చేసింది. కానీ వీళ్ళకి ఏం లేరు, సంతానం. అప్పుడు దేవుడు మరలా దర్శించినప్పుడు తప్పకుండా దేవుడు అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తానని. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు ఆయనకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవుడు ఆయనకు ఒక కుమారుని ఇచ్చిన తర్వాత మరలా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరికి? ఏమని పెట్టాడంటే, నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుని నాకు బలి ఇచ్చేయమన్నాడు. ఏమన్నాడు? ఏ కొడుకుని? నీకు ఒక్కడయ్యున్న నీ కొడుకు అన్నాడు. ఏమన్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కొడుకు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రేమించే నీ కొడుకు. ప్రేమించే కొడుకుని ఎవరైనా బలిస్తారా? ఒక్క కొడుకుని ఎవరైనా బలిస్తారా? దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకు, నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకు. మళ్ళీ ఏ రెట్టు చూపిస్తున్నాడు ఆయనకి? ఇస్తాడా ఎవడు అని? నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని. అప్పుడు అబ్రహాం ఏమన్నా? అయ్యా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, లేకలేక పుట్టాడు, నేను ఎలాగే ఇవ్వగలను, నువ్వే చెప్తున్నావు కదా నేను ప్రేమించే కొడుకని అని అనాలి కదా అబ్రహాం? అనలేదు. తర్వాత ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకు అన్నాడు.
అయ్యా నాకు ఇవ్వక 100 సంవత్సరాల వయసులో నువ్వు నాకు కుర్రోడిని కొడుకునిచ్చావు, ఆ ఒక్కడనే అన్నా నీకు తెలుసు కదా ఒక్కడేని, ఆడిని ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత నాకు సంతానం ఎలా వస్తుంది, రాదు కదా అని చెప్పి అబ్రాహాము ఏం చేయాలి, అడగాలి దేవుణ్ణి. కానీ ఆ మాట కూడా అడగలేదు. హల్లెలూయా. దేవుడు అడిగాడు. అప్పుడు అబ్రాహాము ఏమన్నాడంటే, ఓహో నాకు 100 సంవత్సరాల వయసులో సంతానం ఇచ్చిన దేవుడు ఒకవేళ నా కొడుకుని బలిచ్చేసిన మళ్ళా నేను అడిగితే మళ్ళా బ్రతికించడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా హల్లెలూయా అని విశ్వసించి ఏం చేశాడంటే అబ్రహాము తన కొడుకైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి కత్తి పైకెత్తి చంపడానికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడినప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట అంటే ఒక దూత కనిపించి అంటుంది, అబ్రహామా అబ్రహామా ఆగు, అబ్రహామా అబ్రహామా ఆగు అంటే అబ్రహాం ఆగాడు. ఏంటని అంటే అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించిన నీ కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వేని తీయలేదు. హల్లెలూయా. అందు మూలముగా నువ్వు దేవునికి భయపడువాడవని నాకు అర్థమవుతున్నది. హల్లెలూయా. చాలా మంది అంటాం నాకు దేవుడు అంటే చాలా భయం అండి. ఎవరంటే భయం? దేవుడు అంటే చాలా. కానీ ఎందులో ఉండదు, క్రియల్లో కనపడదు. ఎందులో కనపడదు? క్రియల్లో. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడో తెలుసా, క్రియలలో చూపించాడు. హల్లెలూయా. నేను చెప్పింది నువ్వు చేసావు కనుక ఇందుని బట్టి నేనంటే నీకు భయం, దేవుడు అంటే నీకు భయం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే తప్పకుండా నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ కొడుకుని చంపనివ్వలేదు. హల్లెలూయా. అంటే వాక్యం అర్థం ఏంటంటే ఈ దేవుడికి నరబలి కావాలని కాదు, ఆయన నరబలి కోరుకునేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని చంపి ఆనందించే వాస్తవం గల వ్యక్తి దేవుడు అంటే. దేవునికి నమ్మకమైన వ్యక్తి కనుక దేవుని విశ్వాసం ఉంచాడు. 100 సంవత్సరాల వయసులో సంతానాన్ని చూశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం మనకు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి కూడా వెనుకాడకుండా దేవుడికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఏమని, నేనంటే నీకు భయం. హల్లెలూయా. ఎవరంటే దేవుడంటే నీకు వాక్యం చెప్తుంది, దేవుడంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను దీవిస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దీవిస్తాడు. తరువాత ఇస్సాకును మనం చూస్తాం. ఇస్సాకు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. యాకోబును చూస్తాం. యాకోబు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. కనుక ఈ ముగ్గురు కూడా దీవించబడ్డారు. యాకోబు అయితే ఒక రాత్రంతా దేవునితో పెరుగులాడు. ఒకటే మాట, అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను ఈ రోజు నిన్ను వదలన్నాడు. దేవుడు దీవించేదాకా కూడా రాత్రంతా ఏం చేశాడు, ప్రార్థనలోనే గడిపోయాడు. హల్లెలూయా. మనకి కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన ఎక్కువగా చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ప్రార్థనకు అసాధ్యమయ్యే కార్యాలు ఏమీ నువ్వు ప్రార్థించాలి తప్ప, నువ్వు దేవుని అడగాలి తప్ప దేవుడు కాదనేవాడు కాదు. అయితే ఆ ప్రార్థన మనం ఏం చేస్తామంటే ఒక గంట సేపు ప్రార్థన చేసి ఏదో పెద్ద భక్తి పరుల్లో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక గంట సేపు ప్రార్థన చేసాము, ఇంకా నా ఎంత భక్తి పరుడు లేడనుకుంటాం. అంతే కదా, గంట సేపు ప్రార్థన చేసాం టైం బాబు ఎంతసేపే ప్రార్థన చేసామా, మా ఎంత భక్తి పరుడు లేడనుకుంటాం. మరి యాకోబు దీవించబడ్డానికి కారణం ఏంటి? గంట సేపు చేశాడా? రాత్రంతా దేవునితో పెరుగులాడా. అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే పోరాడాడు. దేవుని పట్టుకుని వదల్లా, నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను వదులుతా. దేవుడు అన్నాడు, నాయన నన్ను వదిలయ్యా తెల్లవారిపోతుందంటే దేవుడు అక్కడ ఏమన్నాడు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఒకవేళ నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, రాత్రంతా దేవుని అడుగు, నాయన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఈ ఆర్థిక బంధకాల నుంచి నాకు విడుదల కలుగుతుందయ్యా నన్ను ప్రార్థించి. తరువాత నీకు సంతానం కావాలా, అడుగు, రాత్రి అంతా దేవుని అడిగయ్యా నువ్వు నాకు సంతానమే ఈ ప్రభు, నీకు అసాధ్యమైనది ఏముంది నాయన. ఒకవేళ అది లేకపోయినా కానీ దాన్ని అప్పటికప్పుడు నువ్వు రూపించగల దేవుడు, ఎందుకంటే సృష్టికర్తలు నువ్వే కనుక నీకు అసాధ్యమైనది ఏముంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం అడిగితే ఒక లేకపోయినా కానీ నీ ప్రార్థన ఆయనకి ఇష్టమైతే, నీ భక్తి ఆయనకి ఇష్టమైతే, హల్లెలూయా, నీ విశ్వాసం ఆయనకు నచ్చితే
అప్పటికప్పుడు ఆయన రూపించి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అడిగితే కాదనేవాడు కాదు. అయితే లోపం ఎక్కడా? మనలోనే. లోపం ఎక్కడ ఉంటుందండి? మనలోనే ఉంటుంది. అందుకే మనం దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే లోపం మనది. గట్టిగా ప్రార్థన చేసామంటే ఇక 2 రోజులు ప్రార్థన చేయం. ఈ పూట ప్రార్థన చేసామంటే గట్టిగా మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయం. మళ్ళీ సాయంత్రం గట్టిగా ప్రార్థన చేసామంటే ఇక మళ్ళీ రేపు ప్రార్థన ఉండదు. అంటే మన పరిస్థితులు అట్లాంటివి. అయినా కానీ దేవుడిని నేను త్రోసివేసేవాడు కాదు. కానీ ఏం చేయాలి? ప్రతిరోజు దేవునికి దగ్గర అవ్వడానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవునికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మన ప్రయాసం చూసి దేవుడే ఏం చేస్తాడు? మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని అడుగుదాం, దేవుని దగ్గర బ్రతిమలాడదాం. ప్రభువా దయచేసి నా పట్ల సహాయం చేయి, నేను మానవ మాత్రునయ్యా, నన్ను దీవించి ప్రభు అని దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. కనుక ఎవరు దీవించబడతారు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దీవించబడతారు. నీవు నేను కూడా ఈరోజు దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా? అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దీవించబడతాం. దేవుడు మేలు ఎవరికి చేస్తాడు అంటే చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం ఒక ఉదాహరణ. లూకా సువార్త 7వ అధ్యాయం దాంట్లో 4వ వాక్యం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి అయినటువంటి ఒక అధికారం ఉన్నాడు. ఎవరండి? శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఏ ఉద్యోగి అయినా ఒక గవర్నమెంట్ ఉద్యోగం. అయితే ఇతడు దేవుని అంటే విశ్వాసం కలిగినవాడు, దేవుడు అంటే నమ్మకం కలిగినవాడు. అయితే ఇతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడికి కొంతమందిని పంపించి, అయ్యా నా దాసుడు, నా పనివాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కనుక దయచేసి మీరేం చేయాలా? నా దాసుని స్వస్థపరచండి అయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో చెప్పండి ఆ మాట మీరు అని చెప్పేసి ఎవరిని పంపించాడు? ఆయనకి తెలిసిన వారిని, ఆయనకి నిలవైన వారిని, పెద్దల్ని ఎక్కడికి పంపించాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఇప్పుడు ఆ పెద్దలు అంటున్న మాట ఏంటంటే, అక్కడ వాళ్ళు అంటున్నారు ఆయన యొద్దకు వచ్చి, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా. దేవుని చేత మేలు పొందాలంటే మనకి ఏముండాలా? యోగ్యత. హల్లెలూయా. ఏముండాలా? యోగ్యత. మరి ఈయనకున్న యోగ్యత ఏంటి? అంటే వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకటి, ఇతడు ఇతని కోసం అడగడంలా, ఇతని కోసం అక్కడ రిక్వెస్ట్ చేయట్లేదు. ఎవరి కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు? అతని కింద పనిచేసే ఒక వ్యక్తి ఒంట్లో బాగోకపోతే అతని కోసం అడుగుతున్నాడు. అంటే వాక్యంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇతడు ఉద్యోగస్తుడు అయ్యుండి, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయ్యుండి, ఒక 100 మంది మీద అధికారి అయ్యుండి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కోసం అడగట్లా, ఒక ఆయన కింద పనిచేసే ఈ వ్యత్యాసం ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి ఆఫీసులో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఉదాహరణకు ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మన మీద అధికారం ఉన్నాడు అనుకో, మనం లెక్క చేయడు. లెక్క చేస్తాడా? లెక్క చేయడు. చాలా గర్వంగా మాట్లాడు, ఏయ్ నా స్థానం ఏంటో తెలుసా, నేను మీకు అందరికీ ఆఫీసర్ని అంటాడు. మొత్తం కూర్చున్న కాడికి అన్నీ రావాలి. అటువంటి పరిస్థితులు. అయితే ఈ వ్యక్తి, ఈ శతాధిపతి అటువంటి వాడు కాదు. తన కింద ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి. కనుక వెళ్ళి ఏం చేశాడంటే, అతని కొరకు మనుషులు పంపించాడు. ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, అతడు శతాధిపతి అధికారి,
అయినా కానీ తగ్గించుకున్నవాడు. రెండవదిగా తన కోసం అడగట్లేదు. ఎవరి కోసం అడుగుతున్నాడు? తన కింద పనిచేసే వారి కోసం అడుగుతున్నాడు. తరువాత ఇతడు చేసింది ఇంకొకటి ఏంటో తెలుసా? అక్కడ దేవుని మందిరానికి సమాజ మందిరము కట్టించినవాడు. హల్లెలూయా. ఏం కట్టించినవాడు? దేవుని మందిరం కట్టించినవాడు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మనకి సమాజ మందిరం కట్టించాడు ఈయన అంటే మంచి చేసేవాడు. దేవుని మందిరానికి సహాయం చేస్తే మంచి చేసినట్టు చెడ్డ చేసినట్టు? ఎందుకు మంచి చేసినట్టు అంటే అక్కడ 10 మంది వచ్చి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. 10 మంది దేవునితో మాట్లాడుకుంటారు. 10 మంది వచ్చి అక్కడ ఆదరించబడతారు. 10 మంది వచ్చి ధైర్యపరచబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన చేసుకోవడం ఒక స్థలం ఉందనుకో, ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారు? పరిగెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా అని చెప్పేసి 10 మంది వస్తారు అక్కడికి, ప్రార్థన చేసుకుంటారు, దీవించబడతారు, స్వస్థపరచబడతారు. అంతేకాదు అక్కడ మందిరం కట్టించినప్పుడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేని కొరకు ప్రార్థన చేస్తారు? ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు. ఆ ప్రాంతం బాగుండాలని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కనుక మందిరం మన మధ్యలో ఉంటే అది మనకు మేలు. హల్లెలూయా. ఎందుకని? ఆ మందిరంలో చేసే ప్రార్థనల ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే కనుక బిడ్డలారా, ఇటువంటి ఒక శతాధిపతి లాంటి వ్యక్తి ఏం చేశాడు? ఒక మందిరము కట్టించాడు. కనుక ఇతడు మందిరం కట్టించాడు. కాబట్టి ఈ మేలు పొందడానికి అతడు నీ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? త్రాగుడుక, వ్యసనాలక, లేకపోతే వేరే దురలవాట్లక? దేనికి ఉపయోగపడుతుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నావు. ఆ కష్టపడిన కష్టాజీతం దేనికి ఖర్చు పెడుతున్నావు? ఒకటి ఎవరికి ఖర్చు పెట్టాలి దాన్ని? ఒకటి నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి? భార్య బిడ్డలకు ఉపయోగకరంగా ఉండాలి. తర్వాత దేవుని సేవకు ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకని దేవుని సేవ కన్నా? దేవుని సేవకి ఎందుకంటే దేవుని సేవ బాగుంటే ఇంకొక 10 మంది ఏం చేయబడతారు? సన్మార్గంలో నడిపించబడతారు. హల్లెలూయా. ఇంకొక 10 మంది మంచి మార్గంలో నడిపించబడడానికి అనుకూలమవుతుంది. కనుక నీ ధనము అటు దేవునికి ఉపయోగపడాలి, అటు కుటుంబానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకుండా ఈ రోజున ధనం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వడ్డీల రూపంలోనో, లేకపోతే బ్రాందీ షాపులకో, లేకపోతే ఈ చెడ్డ అలవాట్లకో ఏమైపోతుంది? కష్టపడి కష్టాజీతం అంతా వ్యర్థంగా పోతూ ఉంది. కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ ధనము దేనికి ఉపయోగపడాలి? మనుషుల మేలు కొరకు ఉపయోగపడాలి. నీ మేలు కొరకు ఉపయోగపడాలి. కనీసం నీకన్నా ఉపయోగపడాలి. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే రోజంతా కష్టపడి పనిచేసి బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాం, 200 అక్కడ ఇచ్చేస్తాం, అది తీసుకు తాగుతాం. ఇది అది ఉపయోగమా? నష్టమా లాభమా? అది ఏం నష్టం? డబ్బు అంటే కాదు, అటు డబ్బు నష్టమే. మళ్ళీ తెచ్చుకుని దాన్ని తాగుతాం కదా, తాగిన దానివల్ల దాని ఆరోగ్యం కూడా నష్టమే. అంటే ఒక మాటలో చెప్పుకుంటే రోగం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. నిజానికి రోగం వస్తే డబ్బులు ఇచ్చి తగ్గించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అది ఏం చేస్తున్నాం? ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి రోగాన్ని కొనుక్కుంటున్నాం. కొనుక్కొని ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏమంటే నా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే నా కోసం ఇలా చేయండి, నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెత్తినూరు కొట్టుకుని డాక్టర్ గారు ఏమంటాడు? నీ అంత బుద్ధి లేకుండా ఎందుకు తాగేవు నాయన నువ్వు అంటాడు. అటు ఆయన చేత తిట్లు తినాలి, ఇటు కష్టపడిన కష్టాజీతం అంతా ఏమైపోయింది? వ్యర్థంగా అయిపోయింది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నమాట, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు కష్టపడడానికి కావాల్సిన శక్తిని దేవుడు ఇచ్చాడు. నువ్వు కష్టపడిన ప్రతి పైసా కూడా అది నీకు ఆరోగ్యంగా మారాలి. హల్లెలూయా. నీ కుటుంబానికి, భార్య బిడ్డలకు అది దీవెనకరంగా మారాలి. హల్లెలూయా. అప్పుడు ఆ డబ్బులకు ఒక విలువ ఉంటుంది. అలా లేకపోతే మనం ఎంత కష్టపడినా కానీ అది వ్యర్థంగానే. కనుక ఇక్కడ శతాధిపతి యొక్క ధనము దేనికి ఉపయోగించాడు? దేవుని యొక్క మందిరం కొరకు, 10 మంది అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి దాన్ని ఉపయోగించాడు. హల్లెలూయా. కనుక మన కష్టార్జితము కూడా అలాగా కుటుంబానికి, దేవుని సేవకు ఉపయోగపడేదిగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తున్నమాట,
ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఎందుకని? ఇతనిలో ఇన్ని మంచి లక్షణాలు. అంతేకాకుండా ఇంకా ఆయనకున్న మంచి విశ్వాసం ఏంటో తెలుసా? ఇక వీళ్ళందరూ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు, స్వస్థ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈయనేమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం ఏమి, ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చి అంత గొప్పవాడిని నేను కాదయ్యా. నిజంగా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాను గొప్పోడా కాదా? గొప్పోడే. కానీ ఈయనేమన్నాడు? అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి అంత గొప్పోడు నేను కాదు, దయచేసి నువ్వు ఒక్క మాట చెప్పయ్యా. ఎందుకంటే నేను కూడా అధికారిని. నేను ఒక మాట చెప్పాననుకో, నా కింద పని చేసే వాళ్ళు ఏం చేస్తారో నాకు అన్ని చిటుకులు చేసి పెడతారు. మరి నా మాటకి అంత అధికారం ఉంటే మరి నువ్వు దేవుడు కదా, నువ్వు అక్కడి నుంచి చెప్పినా చాలయ్యా, ఒక్క మాట, నా దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. ఈ మాట ఆయన చెప్పేటప్పటికి యేసయ్యకు ఆశ్చర్యం వేసిందంట. ఎంత గొప్ప విశ్వాసం. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పయ్యా చాలు, నా ఇంట్లోకి వచ్చే అంత అర్హత నాకు లేదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు. దేవుడి వాక్యం చెప్తుంది, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం బలమైనదైతే, దేవుని యందు నీకున్న విశ్వాసం అది నిష్కలంకమైనదైతే దేవుడు తప్పకుండా మేలు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడే ఆ దాసుడికి స్వస్థత కలిగిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యజమాని ఆ మాట అన్నాడో ఇంక దేవునికి ఆశ్చర్యం వేసేసింది. అంతే, ఈ మాట కూడా పలకలేదు. అప్పుడే దేవుడు అనుకున్నాడు స్వస్థత కలుగును కాక మనసులో అనుకున్నట్టున్నాడు యేసయ్య. అంతే, అప్పుడే అక్కడ స్వస్థత జరిగింది. హల్లెలూయా. కనుక మనం దీవించబడాలంటే, మనం మేలు పొందాలంటే మనకు దేవుడు అంటే ఏముండాలా? భయము, భక్తి ఉండాలి. మరి శతాధిపతికి భయభక్తులు కలిగిన వాడే కదా, భయభక్తులు కలిగిన వాడు శతాధిపతి. అందుకే అతడు దీవించబడ్డాడు, ఈ మేలు పొందడానికి అర్హుడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు కూడా మేలు పొందాలంటే, దేవుని చేత మేలు పొందాలంటే నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకుని, ప్రభువా నువ్వు నన్ను దీవించిన ఆయన, ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితం నాకు ఈ ప్రభువా, దేవుని సందులో మొరపెట్టుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలయ్యా, సర్వాధికారి మహిమగల రాజా, కృపగల తండ్రి, మంచి దేవుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నా తండ్రి ప్రభువా మా ప్రార్థన ఆలకించారు, నీకు వందనాలు. ఇదిగో నా నీ సన్నిధానంలో నా ప్రభువా నీ వాక్యం వినడానికి మీరు చూపిన మహాకృపకై నీకు వందనాలు. అవును నాయన, మేము దీవించబడాలి అంటే, మేము ఆశీర్వదించబడాలి అంటే నా ప్రభువా నా తండ్రి రాజా, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. అబ్రహాముని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రభువా, అబ్రహాము దీవించబడ్డాడు. ఇస్సాకుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇస్సాకు దీవించబడ్డాడు. యాకోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మరి యాకోబు కూడా దీవించబడ్డాడు. అదే రీతిగా ఎంతో మంది నాయన భక్తులు అనబడిన వారు నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్రభువా. ఈరోజు మేము కూడా నా తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి అయ్యా మీ ద్వారా వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన మేలులు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగున ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీరు మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరచారు, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మా యొక్క నా తండ్రి విశ్వాస జీవితాన్ని పురుగొల్పారు, నీకు వందనాలు ప్రభు. నాయన శతాధిపతి వల్లి నా తండ్రి ప్రభు మేము నాయన నీ సన్నిధానంలో నా తండ్రి రాజు తగ్గింపు జీవితం కలిగిన వారమై ఉండడానికి కృప చూపండి. శతాధిపతి అయ్యా ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ నా ప్రభు అయ్యా అహంకారం లేదు నాయన, గర్వం లేదు ప్రభు. అంతేకాదయ్యా తన కోసం అడగడం లేదు నాయన, తన కింద పనిచేసి ఒక దాసుని క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. అయ్యా నా తండ్రి రాజు నాయన నీకే స్తోత్రాలు. కనుక అతని వంటి విశ్వాసము, అతని వంటి భక్తి నా ప్రభు మేమును కూడా కలిగి అయ్యా నా తండ్రి మీరు చేసే మేలు అనుభవించే కృపను దయచేసి మీరే మహిమ పొందుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వారిని ఆశీర్వదించి అయ్యా వారి కష్టాజితాలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధి బాధల నుండి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల మీరు దయచేసి
అయ్యా గొప్ప మేలులతో నింపండి ప్రభువా, నీకే స్తోత్రాలు అయ్యా. అన్నింటికి మించి ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి, ప్రతి వ్యక్తిని మీరు కాపాడండి. ఇంకొకవేళ ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నారేమో యేసుక్రీస్తు నామంలో వారికి స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, విడుదల కలుగును గాక అయ్యా అడుగుతున్నాము నాయన, ప్రార్థన చేస్తున్నాము నాయన. దేశం నా తండ్రి ప్రభు నశించిపోతుంది, దయచేసి దేశాన్ని స్వస్థపరచండి, దేశానికి మేలు చేయండి, దేశం చేసిన పాపాలు క్షమించండి ప్రభువానికి స్తోత్రాలు. అపరాధములు క్షమించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు ప్రభువా. మా దేశాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీ చిత్తమైతే మళ్ళీ నా నీ సన్నిధానంలో మళ్ళీ మేమందరము కలిసి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. రక్తమే ప్రవేశనామానికి సంపూర్ణమైన విజయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ